హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో వీడియోస్ అయితే రాక చాలా డేస్ అవుతుంది. బికాస్ మేమైతే ఇంకా మా మరదలు పెళ్ళికి వెళ్ళామన్నమాట. ఇంకా మా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా హంగామా ఇంకా వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పార్ట్ 1 పార్ట్ 2గా పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే అనేసి ఒకే వీడియోలో అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి పెట్టేశాను అనమాట. సో వీడియో మొత్తం అయితే తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట వీడియో వచ్చేసి. ఇంకా మా డ్యాన్సెస్ అన్నీ ఉంటాయి. సో హల్దీ నుంచి ఇంకా మ్యారేజ్ వరకు ఎండింగ్ వరకు ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని థంబ్నెయిల్ చూసి వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వ్లాగ్ని అయితే మొత్తం అయితే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి హల్దీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే డ్యాన్స్లు అయితే వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి క్లిప్స్ అయితే నేను ఇలా పెట్టేశాను అనమాట. ఎందుకంటే మీకు కూడా చూడగానే బోర్ రాకుండా ఉండడానికి కొంచెం ఈసారి వీడియో కొద్దిగా వేరేగా చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మీరు నేను లైవ్కి వచ్చినప్పుడు అడిగిన వీడియోస్ ఇంకా పెట్టలేను, ఒక్క వీడియో మాత్రమే పెట్టాను. సో అదనమాట, పెట్టేస్తాను అవి కూడా. మ్యారేజ్కి వెళ్ళడం వల్ల పెట్టలేదు. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంక ఇలా రెడీ అయిపోయామన్నమాట. అందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా చూడండి, ఇంకా పెళ్ళి కూతురికి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేస్తాం కదా. సో ఇంకా పసుపు అయితే రాసేస్తున్నాను మా మరదలకి అయితే ఇంకా. అండ్ ఇందులో కొన్ని వచ్చేసి వీడియో కోసం తీసినవి, ఫోటోగ్రాఫర్ వాళ్ళు తీసినవి అయితే ఉంటాయి. ఇంకా వాళ్ళకు ఒక సైడు ఫోజ్ ఇవ్వడం, నా యూట్యూబ్ కోసం నేను ఒక సైడు 2 కెమెరాలకి ఫోజులు ఇవ్వాల్సి వస్తుందన్నమాట ఇక్కడ. అందుకనేసి వీడియో కొంచెం లెంతీగా ఉంటుందని చెప్పాను. అండ్ ఇంకా మా మరదలకి ఇంకా ఇక్కడ స్టిల్స్ అందరికీ తెలిసినవే కదా, ఇంకా స్టిల్స్ అన్నీ దించుతున్నారనమాట. ఇంకా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాము మేము కూడా. ఫుల్ హ్యాపీగా అనుకుంటా, ఫుల్ హ్యాపీ అనమాట అందరము. అండ్ చాలామంది ఇంతే కదా అండి, ఇంకా మరదల పెళ్ళిళ్ళు అంటే వదినలు ఆ మాత్రం ఉండాలి కదా. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే ఇలా జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా మా మరదలని అయితే ఇంకా లేపేస్తున్నాము. మళ్ళీ లేపే చాయిస్ ఎట్లాగూ ఉండదు కదా అనేసి ఇంకా కిస్సులు కూడా ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఉండదు చాయిస్ అనేసి. ఇంకా నేను మా తోటి కోడలు ఇంకా అందరం కలిసి ఇంకా హల్దీ ఫంక్షన్కి కావాల్సిన స్టిల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఒక సైడ్ ఫోటోగ్రఫీకి, ఒక సైడ్ ఏమో నా యూట్యూబ్ ఛానల్ కోసం, మీకోసం నేను ఎక్కడికి వెళ్ళాను, వీడియోస్ ఎందుకు పెట్టట్లేరు అనేసి మళ్ళీ అడుగుతారనేసి ఇంకా అక్కడే ఒక 1 వీక్ అక్కడే ఉన్నామన్నమాట. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. సో అందుకనేసి వీడియో అక్కడనే తీయడం అయింది, కానీ ఇంకా ఎడిట్ చేసి పెట్టడం అవ్వలేదు ఇంకా. సో ఇదనమాట మ్యాటర్ వచ్చేసి. సో ఇంకా అన్ని స్టిల్స్ దిగాము, ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా అందరం కలిసి ఎప్పుడో ఒకసారి కలుస్తాం, ఎప్పటికీ కలవం కదా. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ధూమ్ధామ్ చేసాము హల్దీ అయితే. అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పసుపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేను మా ఆయన. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి, నా ఫోన్లో కొన్నే ఉన్నాయి. ఇంకా అవన్నీ చాలామంది తీశారు, ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి మొత్తం అయితే పెట్టేశాను. నా మొబైల్లో ఉన్నవి మొత్తం అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఒక సైడు యూట్యూబ్కి, ఒక సైడు నా కోసం అనేసి ఇంకో సైడు ఫోటోగ్రఫీ వాళ్ళ కోసం, రెండిటికి ఇంకా ఇచ్చేస్తున్నా. ఇక్కడ రిషి అండ్ వాళ్ళ చెల్లెమ్మ కూడా ఇద్దరు ఫోజులు ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీస్ కూడా అందరం ఫొటోస్ దిగామన్నమాట. ఫస్ట్ ఇంకా పసుపు రాసుకోకముందే, కొంచెం కాకముందే
అన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా రిషి కూడా క్యూట్గా మంచిగా దిగారు. ఇంకా నెక్స్ట్ మేము కూడా దిగామన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ రోలో దిగాము. ఇంకా మెమొరబుల్గా గుర్తుండిపోతుంది కదా అనేసి దిగామన్నమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది, అస్సలైంది ఇంకా గోల మాది. ఇంకా అందరం ఇంకా వదిన మర్దళ్ళమి ఇంకా మా మర్ది గారు అందరికీ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. పసుపు అయితే పూసుకుంటూ ఇంకా అందరం రాసుకున్నాం అన్నమాట. ఈవిడొచ్చేసి మా అక్క వాళ్ళ అక్కడ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని నిల్చింది కదా, వాళ్ళ అక్క అనమాట. సో నాకు కూడా మా వదిన అవుతారనమాట. సో హాయిగా పూయించుకుంటుంది, ఎట్లాగూ పూస్తారు కాబట్టి హాయిగా పూయించుకుంటుంది మంచిగా, ఎట్లాగూ వదలని చెప్పేసి. ఇంకా మా అక్కకు కూడా నాకు మా ఆయనతో పాటు నాకు అందరినీ ఆయన ఏమని పిలిస్తే అదే పిలవడం అలవాటు అనమాట. వదిన అనడం తక్కువ, అక్క అనడం ఎక్కువ అనమాట. మా ఆయన అక్కే అంటాడు, నేను అక్క అంటాను. ఇంకా వరసకి మాత్రం వదినలు అవుతారనమాట. ఇంకా నేను మా యారాలు అందరం కలిసి ఇంకా చేస్తున్నాం. ఇంకా నేనైతే మా మర్దికి తీసుకెళ్ళి పూస్తున్నాను, మళ్ళీ పెళ్ళి కొడుకుని చేస్తున్నాను అనేసి మా లక్కీని ఎత్తుకొని కూర్చున్నాడు. ఇంకా ఆ టైం దొరికింది కదా అనేసి పూసేసాను, లేదంటే అస్సలు దొరికేవాడు కాదు. ఇంకా ఈ వీడియో మొత్తం వచ్చేసి అయితే మా చిన్నవాడిది అండ్ మా హస్బెండ్ అయితే తీశారు. ఇంకా మా అత్తయ్య అయితే మా చిన్న బాబుని ఎత్తుకుని ఆవిడ ఉన్నారనమాట. ఇంకా దొరికిన వాళ్ళకి అలా పోసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంకా మొత్తం సౌండ్ అనమాట, సౌండ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే మీకు ఆల్మోస్ట్ యూట్యూబర్స్ ఒకవేళ నా యూట్యూబ్ వీడియో చూస్తే అయితే తెలిసిపోతుంది, ఎందుకంటే కాపీరైట్ వచ్చేస్తుందని మీకు తెలుసు కదా. సో అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా ఫోటో స్టిల్స్ అనమాట, వీడియో స్టిల్స్ ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇలా చేద్దాము అనేసి వీడియో వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం కొన్ని, వాళ్ళు చెప్పినవి మేము కూడా చేసాము. అన్నీ కలిపి మొత్తం అయితే ఇంకా వీడియోకి ఫోటోకి అన్ని స్టిల్స్కి ఇంకా మనకి ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా ఉండాలి కదా మెమొరబుల్గా. సో అలా ఇస్తున్నాం అన్నమాట. ఇంకా వీడియోస్ స్టిల్స్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డాన్సెస్ కూడా స్టార్ట్ చేసేసాము. హల్దీ అన్నట్టు ఇంకా డ్యాన్సులు లేకుండా ఉంటుందా అండి? అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే అసలు చాలా ఎంజాయ్మెంట్, అసలు మర్చిపోలేము. లైఫ్లో ఒక్కసారి వస్తుంది మ్యారేజ్ అనేది, ఎవరికైనా కూడా చాలా హ్యాపీగా చేసుకోవాలి. చాలా అందరం ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ కలవక అందరం కలుస్తాము. మేమైతే చాలా రేర్ అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి ఇన్ని ఇయర్స్ అవుతుంది వెళ్ళడమే ఫస్ట్ టైం మేమైతే, మా వదిన వాళ్ళ ఇంటికి. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా మా డ్యాన్స్లతో ఇంకా కుమ్మేస్తున్నాము. మాకున్న ఎన్నో డేస్ నుంచి ఇంకా మ్యారేజ్ అనేసి ఎవరికైనా ఉంటుంది కదా, వెళ్తాం ఇంకా మ్యారేజ్కి అనేసి. సో అదంతా మాకైతే ఇంకా ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయింది, ఫుల్ మైండ్ ఫ్రీ అయిపోయింది. ఇంకా డ్యాన్సులు, ఇంకా స్టిల్స్, ఇంకా ఫోటోగ్రఫీ వాళ్ళు చెప్పేదానికి మేము స్టిల్స్ అలా కాదు ఇలా అనేసి ఇంకా అన్నీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సాంగ్స్ మొత్తం కుమ్మేసాము. మీకు స్టెప్స్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఎన్ని సాంగ్స్ పైన చేసామో మీకు నేను ఒక టాస్క్ ఇస్తాను. మేము ఎన్ని సాంగ్స్ పైన చేసామో మీరు కామెంట్ చేయండి. మీకు అర్థమైన స్టెప్స్ని బట్టి మీరు ఎన్ని సాంగ్స్ పైన చేసామో కామెంట్ అయితే చేయండి. ఇన్ని డేస్ వీడియోస్ పెట్టినందుకు ఏమనుకోకండి. ఇది అన్నమాట, నేను మ్యారేజ్కి వెళ్ళడం వల్లనే వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ముందులానే వస్తాయి. ఇంకా నెక్స్ట్ గ్రూప్ డ్యాన్సెస్, అక్కడ ఫొటోస్ వాళ్ళకి స్టిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన మా బావ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇది కూడా ఏం సాంగ్ గెస్ చేయండి మీరు. రాను బొంబాయికి రాను సాంగ్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ నవ్వుతుందనమాట మా అక్క వచ్చేసి, మా వదిన. ఇంకా నాకు వరసలు అయితే తెలియదండి, మా వారు ఏమని పిలిస్తే నేను అదే పిలుస్తాను. ఇంకా మా బావ అయితే మస్తు చూస్ చేస్తున్నాడు, ఇంకా మా అక్క కూడా ఫుల్ చేస్తున్నది. ఇంకా ఒక కపుల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా చాలా లేట్ అయింది నైట్ అయితే ఆ రోజు. ఇంకా
ఎప్పటికీ లేట్ కాదు కదా, సో అప్పుడప్పుడే అనమాట. సో మా అక్క వాళ్ళ అక్క అనమాట ఈమె వచ్చేసి, సొంత ఓన్ సిస్టర్ అనమాట. ఇది ఏం సాంగ్ కూడా మీరు గెస్ చేయండి. నెక్స్ట్ ఈ స్టెప్ కాకుండా నెక్స్ట్ స్టెప్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏం సాంగ్ పైన చేశారో వాళ్ళు, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎంత నవ్వుకున్నామంటే అసలు చాలా, ఇంకా అంతే కదండి ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా మీకు ఏం సాంగ్ పైన చేశారో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కపుల్స్ డ్యాన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం కలుసుకొని ఒక చోటు ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో చాలా డేస్ అవుతుంది, నేనైతే అసలు మా సిస్టర్ మ్యారేజ్ తర్వాత నేను మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళిన అంటే ఇదే అనమాట. ఇన్ని డేస్ ఉన్నామంటే కూడా ఇదే అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి ఈమె కూడా నాకు వదిననే, కానీ నాకేమో మా వారేమో వాళ్ళ ఆ అక్క అవుతుంది కాబట్టి అక్క అని పిలుస్తారు, నేను అక్కే అని పిలుస్తాను. అసలు వదిన అన్న ఒక్కసారి కూడా పిలవలేదన్నమాట. ఇంకా అవి డ్యాన్స్ చేయమంటే చెయ్యట్లేదు, ఇంకా సరేలే అనేసి అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అందరం కలిసి గ్రూప్ డ్యాన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టిల్ చేస్తున్నారు. ఇది కొంచెం ఫన్నీగా మీరు కూడా నవ్వుకోవాలి అనేసి ఇలా పెట్టాను. నేను మా తోటి కోడలు అండ్ మా అక్క వాళ్ళ ఇందాక అక్క వాళ్ళ అక్క అని చెప్పాను కదా, బ్లూ కలర్ బ్లౌజు వాళ్ళ పాప అనమాట ఈ అమ్మాయి వచ్చేసి. ఇంకా మేమైతే ముగ్గురం అయితే అసలు ఆగట్లేదు, ఇంకా దుంకుతూనే ఉన్నామన్నమాట. ఇంకా కొంచెం మీకు కూడా కొంచెం నవ్వుకోవాలి కదా అనేసి కొంచెం ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను వీడియో వచ్చేసి. ఇది ఒక్కటి క్లిప్ వచ్చేసి, అండ్ వీడియో కూడా బాగా లెంతీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి. అండ్ చూడండి మా డ్యాన్స్ ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరి నా డ్యాన్స్ రావట్లేదేంటి మా వారి డ్యాన్స్ అనుకుంటున్నారా, ఇప్పుడు మాదే వస్తుంది. ఏం సాంగ్ అసలు గెస్ చేయండి మీరు నాకు ఫస్ట్, ఒకవేళ గెస్ చేసి కామెంట్లో చేయండి. ఒకవేళ నేనైతే మీరు కరెక్ట్గా ఆల్మోస్ట్ ఎవ్వరు గెస్ చెయ్యలేరు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆ సాంగ్ పైన మేమిద్దరం ఒక్కసారి కూడా ఒక రీల్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం నాకు డెడికేట్ చేసిన సాంగ్ అనమాట. మా హస్బెండ్ వచ్చేసి ఈ సాంగే డెడికేట్ చేశారు. ఉంటాయి కదా నాకు ఏదైనా సాంగ్ ఒక డెడికేట్ చేయమని చెప్తే చేశారనమాట. ఆయన ఫేవరెట్ సాంగ్ అంట అది. సో ఆ ఫేవరెట్ సాంగ్ పైన మేము చేసామన్నమాట. ఇంకా అందరికంటే మా వీడియో అయితే బాగా లెంతీ ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సగం సాంగ్ అయితే చేసామన్నమాట. ఇంకా కొంతమంది గెస్ చేయొచ్చు, ఎందుకంటే ఈ సాంగ్ పైన మా చెల్లి వాళ్ళ విలేజ్ దగ్గర చేసాము మేము, ఈ సాంగ్ పైన చేసామన్నమాట. వాళ్ళైతే గెస్ చేసి నా ఈ వీడియో చూస్తే కంపల్సరీ కామెంట్ చేస్తారు ఏం సాంగ్ పైన చేశారు అనేసి. కొత్త వాళ్ళైతే గెస్ చేయడం కష్టం, గెస్ చేస్తే కంపల్సరీ తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇంకా మాదైతే ఇలా ఉంటుంది ఇంకా డ్యాన్స్. మీరు కూడా ఫుల్ డ్యాన్స్ ఎప్పుడు చూసుండరు, షార్ట్స్లోనే చూసుంటారు. అండ్ ఇంకా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారనమాట చెయ్యండి అంటే ఏం సాంగ్ అనేసి, అంటే నేనే చెప్పాను ఈ సాంగ్ అనేసి చెప్తే ఇంకా చేస్తున్నాం అనమాట. అలాగా ఇప్పుడు ఫుల్ జోక్ ఉంటుంది. కింద పడేసేవారు మా వారు నన్ను, ఇదే అనమాట జోకు. ఇంకా ఆ మూమెంట్లో ఏం చేస్తామో అర్థం కాదండి, ఫుల్ హ్యాపీగా చేస్తాం కదా, ఫుల్ హ్యాపీగా చాలా ఎంజాయ్గా అనిపించింది అనమాట. అండ్ హార్ట్ఫుల్గా చేశారు మా వారైతే, ఇద్దరము హార్ట్ఫుల్గా చేసాము. డ్యాన్స్ వచ్చేసి మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది, ఎంతమంది ఉన్నా కూడా హార్ట్ఫుల్గానే చేసామన్నమాట. అంటే మొహమాటం లేకుండా చేసామన్నమాట. ఇంకా హార్ట్ఫుల్గా చేస్తేనే అది మా ఆయన డ్యాన్స్ చేస్తాడు అనేసి అంటే ఇంకా కంపల్సరీ హార్ట్ఫుల్గా చేస్తాడనమాట. చెయ్యడు అనేసి అంటే అసలు చెయ్యడు. సో అదనమాట మ్యాటర్ వచ్చేసి. మొత్తానికైతే మా డ్యాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయట్లేరు, ఎందుకో మీకే తెలియాలి. లైవ్కి వచ్చినప్పుడు మాత్రమే కామెంట్ చేస్తున్నారు. నేను లైవ్కి అయితే మళ్ళీ ఎప్పుడొస్తానో నెక్స్ట్ చెప్తాను.
తప్పకుండా వస్తాను. ఎందుకంటే మీరు అడిగిన వీడియోస్ అన్నీ చేయలేదు. అవన్నీ చేసిన తర్వాతే నేనైతే లైవ్కి వస్తాను. అప్పటి వరకు అయితే లైవ్కి అయితే రాను ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. అండ్ మా డ్యాన్స్ ఎలా ఉందో చూసేయండి. ఇంకా అయిపోయిందనమాట, అప్పటి వరకే ఆపేసేయమన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ పాప, పెద్దక్క వాళ్ళ పాప అని చెప్పాను కదా, ఈ సాంగ్ ఏం సాంగో కూడా గెస్ చేయండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి అయితే. గెస్ చేయండి ఏం సాంగో. ఇది వచ్చేసి కామెంట్ చేయండి తప్పకుండా గెస్ చేసి. అండ్ ఇదన్నమాట, చాలామంది వీడియోస్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే, నాకు అందరూ చాలా ఫాస్ట్గా మాట్లాడతావు, కొంచెం స్లోగా మాట్లాడు అనేసి అన్నారనమాట. సో నేను అందుకనేసి కొంచెం స్లోగా మాట్లాడుతూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వర్షన్ ఎలా ఉందో చెప్పండి నా మాట్లాడడము, ఎందుకంటే చాలా స్పీడ్గా చెప్పేస్తూనే ఉంటావు అనేసి నాకు చాలామంది చెప్పారు. అంటే ఒక 5 మెంబర్స్ వరకు చెప్పారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను, లేదంటే ఇంత ఫాస్ట్గా మాట్లాడేసేదాన్ని. ఇంకా ఏం చేస్తుందో డ్యాన్స్ అయితే తప్పకుండా గెస్ చేసి చెప్పండి. లైఫ్ లాంగ్ వీడియో వచ్చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది కంపల్సరీ, బట్ నా దగ్గర యూట్యూబ్లో ఉంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తారు. అండ్ నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు చూస్తారు, నా ఫ్యాన్స్ అందరూ చూస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనేసి నేనైతే మిస్ అవ్వకుండా. ఆల్మోస్ట్ కొన్ని క్లిప్స్ ఇంకా మిస్ అయ్యాయి, అయినా కూడా మిస్ అయిపోయాయి. సో ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కపుల్స్ డ్యాన్స్ అయితే అయిపోయాయి. మరి మా మరిది వాళ్ళది వచ్చేసి డ్యాన్స్ వచ్చేసి అప్పుడు వీడియో ఎవరి దగ్గర ఉందో తెలీదు. సో చాలా మొబైల్స్లో వీడియోస్ తీసామన్నమాట. సో ఈ మొబైల్లో అయితే లేదు, ఇంకా అన్నీ ఉన్నవి మాత్రం పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రూప్ డ్యాన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట అందరం వచ్చేసి. ఇంకా గ్రూప్ డ్యాన్సెస్ ఇంకా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, అసలు చెప్పలేము. ఇదన్నమాట హల్దీ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హల్దీ అయిన తర్వాత నైట్కి వచ్చేసి ఏం చేసామంటే మెహందీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా డ్రెస్ ఫ్రెష్ అప్ చేసుకొని ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇలా చూడండి, ఈ హ్యాండ్కి నేనే వేసుకున్నానండి. అస్సలు అంతా డ్యాన్స్ చేసిన తర్వాత అసలు పేషెన్సీ మొత్తం లేదు అసలు. అయినా ఇంకా ఒక హ్యాండ్కి నేను వేసుకున్నాను, ఇంకో హ్యాండ్కి అయితే మా అక్క వాళ్ళ పాప వేస్తుంది. ఈ అక్క వాళ్ళ పాపే నాకు వేస్తుంది అనమాట. ఇంకా ఆమె కొంతమందికి అందరం అయితే ఇంకా మెహందీ అయితే అందరం వేసుకుంటున్నాం అన్నమాట. మళ్ళీ మార్నింగ్ కుదరదు అనేసి వేసుకుంటున్నాము. చూడండి మాకైతే చాలా మంచిగా చూపిస్తుంది, ఎంత బాగా వేసుకుందో చూడండి. ఇంకా అందరికీ కంపల్సరీ చేతులు అయితే ఎర్రగైపోవాలి ఎట్లాగో ఒకలాగా అనేసి అందరం అయితే మెహందీ అయితే వేసుకుంటున్నాము. ఇంకా కంపల్సరీ కదా అండి మనకి మెహందీ, బ్యాంగిల్స్ ఇప్పుడైతే కంపల్సరీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాంగిల్ సెక్షన్కి అనమాట. ఇంకా వీడియో తీస్తున్నానేసి ఇంకా చూడండి, ఇంకా హాయ్ చెప్తున్నారు. ఈ వీడియోలో కొంచెం అందరూ హాయ్ చెప్తారు, చూడండి హాయ్ చెప్తున్నారు. సో ఇంకా బ్యాంగిల్స్ అయితే అందరం వేసుకుంటున్నాం అన్నమాట. కానీ నేను ఇక్కడ ఉండను, నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే, వీళ్ళు పెళ్లి కూతురు అనమాట, ఆమెకి లోపల సెట్ చేసి ఇచ్చాము, వేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అందరం అయితే సెట్ చేసుకొని ఇలా వేసుకుందాము అనేసి అందరం వేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా నేను కూడా వేసేసుకున్నాను, వేసుకొని ఇంకా నాకు మా రిషిక్ బాబు చిన్న ఉన్నాడు కాబట్టి కొద్దిసేపు నేను అలా సైడ్కి నిల్చున్నాను అనమాట. తీసేసుకొని తర్వాత సెట్ చేసుకున్నాను. సో ప్రోగ్రామ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. ఇగో నేనైతే ఇలా సెట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా నేను ఈ రూమ్లోకి వచ్చేసి ఇంకా బాబా ఏడుస్తున్నాడు అనేసి ఇంకా మెహందీ వేసుకొని వాళ్ళు కూడా మార్నింగ్ అయితే వేసేసుకుంటున్నారనమాట. చూడండి నేను కూడా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
అన్ఎక్స్పెక్టెడ్గా ఎత్తుకున్నాను బోనం. అసలు నేను పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేసి మా మరదల్ని రెడీ చేసి నేను రెడీ ఫస్ట్ అయ్యాను. ఎందుకంటే రిషిక్ బాబు ఏడుస్తాడు అనేసి నేను ఫస్ట్ రెడీ అయిపోయాను. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఉండేసరికి నాకే బోనం ఎత్తేసారు అందరు కలిసి. ఇంకా మా అత్తమ్మ కూడా బోనం ఎత్తుకో ఏం కాదు అనేసి అంటే ఎత్తుకున్నాను. చాలాసార్లు ఎత్తుకున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కొంతమంది సైడ్ ఏమో మార్నింగ్ టైంలో చేస్తారు కదా, అంటే డే టైంలో చేస్తారు. బట్ ఇక్కడ నైట్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో చేస్తారంట. సో అప్పటికే ఒక 6 అలా అయిపోయి ఉండొచ్చు టైము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. నాకు తెలీదు నాకు బోనం ఎత్తుతారనేసి. నేనేదో నార్మల్గా రెడీ అయిపోయాను. ఇంకా మొత్తానికైతే అమ్మవారికి బోనం ఎత్తుకోవడము, ఆ చాయిస్ రావడం చాలా గ్రేట్. సో నేను చాలాసార్లు ఎత్తుకున్నాను. మా మరిది పెళ్ళిళ్ళలో, చెల్లి పెళ్ళిళ్ళలో ప్రతి ఒక్క చోట ఎత్తుకోమంటారు, ఎత్తుకున్నాను. అలవాటు అయిపోయిందనమాట. ఇంకా చూడండి మొత్తానికైతే గుడి లోపలికైతే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. ఇంకా నేను మా అక్క ఇద్దరం ఎత్తుకున్నామన్నమాట బోనము. ఇంకా అప్పటి వరకు మా రిషిక్ బాబునైతే మా ఆయన క్యారీ చేస్తున్నారు. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా కష్టం అండి. సో నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది సింపుల్గా. ఎలా ఉందో చెప్పండి. అసలు నేను అన్ని బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకోను, ఫస్ట్ టైం అనమాట. ఇట్లాగే మ్యారేజెస్ అప్పుడు అలా అప్పుడే వేసుకుంటాను. అసలు నా డే టైం నార్మల్ టైంలో అయితే అసలు ఎవరు కూడా ఆల్మోస్ట్ అలా వేసుకోరు. సో నాకు చాలా హెవీగా అనిపించాయి అన్నమాట. అలా వేసుకుంటే ఏం కాదు, అలానే వేసుకోవాలని చెప్పారు. ఇంకా బోనాలు అయితే దించేశారు మా వారు. ఇంకా రిషిక్ బాబుని అయితే అందరూ ఇంకా ఒకరు కాకపోతే ఒకరు ఇంకా అందరం ఎత్తుకోవడమే. ఇంకా కష్టం కదా. ఇంకా రిషితో అయితే నో ప్రాబ్లం అనమాట. ఇంకా టెంపుల్లో ఇంకా అన్నీ ఉంటాయి కదా. సో మేమైతే కూర్చున్నాము అందరము. కూర్చొని ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట లోపల అమ్మవారి దగ్గర. అమ్మవారికి బొట్టు పెట్టడము, బియ్యం పోయడము అన్నీ జరుగుతున్నాయి. అమ్మవారికి తీసుకెళ్ళినవి ఉంటాయి కదా అండి, అవన్నీ అయితే చేస్తున్నారనమాట లోపల. ఇంకా మేమైతే వీడియోకి అయితే ఇక్కడ తీస్తున్నారని చెప్పేసి రిషి చూడండి, ఇంకా రిషి అయితే రెడీ అయిపోయి ఇంకా అస్సలు దొరకట్లేడు అనమాట. నాకైతే ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. సో అప్పుడు వచ్చాడనమాట. నేను కూడా బియ్యం పోసాను, అమ్మవారికి బియ్యం పోసి ఇంకా మొక్కుకున్నాను అనమాట. ఇలాగా చాలా అదృష్టం అండి, చాలా ఇష్టం నాకు కూడా అమ్మవారికి బియ్యం పోయడము, దేవ దర్శనము, ఇంకా పూజలు అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్గా అయితే నాకు ఫోటో తీసేవాళ్ళు లేరు, ఇలా నేనే ఒక స్టిల్ దిగాను. చూడండి ఇలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఆ శారీ చూసే ఉంటారు, నా బిఫోర్ వీడియోలో అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే ఫోటోగ్రాఫర్ వాళ్ళైతే స్టిల్స్ అయితే ఇవ్వాలి కదా. ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఇంకా పెళ్లి కూతురుతో పాటు మేమైతే బ్యాంగిల్స్ అయితే వేసుకొని ఇంకా స్టిల్స్ అయితే ఇలా ఇస్తున్నాం అన్నమాట. స్టిల్స్ అయితే అందరము ఇస్తున్నాము. అండ్ మెహందీ స్టిల్స్, బ్యాంగిల్ స్టిల్స్ ఇలా ఇచ్చాము. ఇప్పుడు ఇదే కదా అండి ట్రెండింగ్, బాగా నడుస్తుంది. ఇంకా అందరం పైకి చూస్తున్నాం, ఎందుకు అనుకుంటున్నారా, ఫోటో తీస్తున్నాడు అనమాట. ఫోటోగ్రఫీ ఇంకా మాది యూట్యూబ్. అండ్ ఫైనల్గా మ్యారేజ్కి అయితే వచ్చేసాము. అమ్మాయికి అయితే నైట్కే పంపించేసి మ్యారేజ్ అబ్బాయి వాళ్ళ దగ్గర అనమాట. అందుకనేసి ఇంకా మా ఫ్యామిలీ మొత్తం, మా మరిది, మా వారు, ఇంకా అందరం కలిసి, మా మామయ్య ఒక్కరు మిస్ అయ్యారు ఇందులో. ఇంకా మా మమ్మీ కూడా వచ్చారు. ఇంకా మా లక్కీ అండ్ రిష్విక్ అయితే ఇద్దరు. రిషాంక్ అయితే అసలు దొరకట్లేడు. ఇంకా నేను, మా అత్తయ్య, మా తోటి కోడలు కూడా ఒక ఫోటో దిగేసాము. ఇంకా అందరం అనమాట. మా అక్క అనమాట, ఈమె కూడా నాకు వదినే అవుతుంది కానీ అక్క అనే చెప్తున్నాను. ఇంకా నేను కూడా కొన్ని స్టిల్స్ దిగాను, ఎక్కువేం దిగలేనమాట. నేనైతే అసలు పేషెన్సీ లేకుండే అనమాట. సో అండ్ నేను, మా వారు కూడా దిగాము. నాకైతే ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారనమాట ఇక్కడ పక్కన గార్డెన్ ఫంక్షన్ హాల్లో. వాళ్ళకి చేసిన తర్వాత నాకు కొంచెం సేపు ఒక 2 minutes టైం ఇవ్వండి అంటే అప్పుడు వచ్చారనమాట. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. సో చూసేయండి మా మరిది గారు. ఇంకా రిష్విక్ బాబు అయితే తీసుకెళ్ళానండి డ్రెస్.
బట్ అసలు వేసుకోలేడు. ఇంకా అందుకనేసి సమ్మర్ కదా, పిల్లలు ఇంకా మెత్తటి క్లాత్ ఉన్న డ్రెస్సెసే వేసుకుంటారనేసి అసలు ఈ డ్రెస్ తీసుకెళ్ళిందే బెటర్, ఇది వేసిందే బెటర్ అనిపిస్తుంది. డీజే పెట్టారు కదా, ఇంకా ఫుల్ దుంకుతున్నాడు ఆయనకు నచ్చిన స్టెప్స్ ఆయన వేస్తున్నాడు. ఎక్కడ పడిపోతాడు అనేసి మా మమ్మీ అయితే పట్టుకుందనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి తింటున్నామన్నమాట. అందరం వచ్చేసి మేము ఆల్రెడీ తిన్నాము, మళ్ళీ ఇంకా పెళ్ళికూతురుతో తినాలి కదా, ఇంకా అందరం తింటున్నాము. అండ్ ఇక్కడ నాకు కూడా మళ్ళీ మా ఆయన తినిపిస్తున్నారు. ఇంకా అందుకే అందరు నవ్వుతున్నారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ పిల్ల వచ్చేసి మా మరదల పిల్ల, ఒక్కగానొక్క మరదలు ఉందన్నమాట. ఇంకా మాకు లాస్ట్ ముద్దుల మరదలు అనమాట. ఇంకా అందరం అయితే తింటున్నాం అన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను అడిగిన దానికైతే తప్పకుండా కామెంట్స్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.